హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైడ్ విత్ ఆనంద్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేందంటే టూ టాపిక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. టూ టాపిక్స్ ఉన్నాయి కాబట్టి ఇది చాలా లాంగ్ వీడియో అయిపోద్ది. అట్లా టూ టాపిక్స్ చెప్తే, ఎందుకంటే దాదాపు చాలా 20-30 మినిట్స్ పడుతుంది. మీకు అలా చెప్తూ పోతుంటే మీకు ఒక స్టోరీ విన్నట్టు అనిపిస్తుంది తప్ప మర్చిపోతారు. మళ్ళీ ఫస్ట్ టాపిక్ ఏం చెప్పిందనేది సెకండ్ టాపిక్ వచ్చేసరికి మర్చిపోతారు, అంత పెద్దగా ఉంటుంది. కాబట్టి నేను ఏం చెప్తున్నా అంటే ఫ్రెండ్స్, ఫస్ట్ ఈ వీడియోలో ఒక టాపిక్ చెప్తాను, సెకండ్ వీడియోలో ఇంకో టాపిక్ చెప్తాను. కానీ సెకండ్ వీడియో మాత్రం రేపు వస్తుంది ఫ్రెండ్స్. ఫస్ట్ వీడియో కూడా రేపే వస్తుంది. ఫస్ట్ వీడియో రేపు మార్నింగ్ వస్తుంది, సెకండ్ వీడియో రేపు సాయంత్రం కానీ రేపు నైట్ కానీ వస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. అలాగే ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఫ్రెండ్స్, రెండు నేను చెప్పాను కదా. మొట్టమొదటి వచ్చి ఫ్రెండ్స్, ర్యాపిడో బుక్ చేసుకున్న కస్టమరు అర్జెంటుగా స్టేషన్కి వెళ్ళి ట్రైన్ పట్టుకోవాలి. అది విత్ ఇన్ 1 అవర్లో. అది ఎన్ని కిలోమీటర్? 21 కిలోమీటర్స్. 21 కిలోమీటర్స్ను విత్ ఇన్ 1 అవర్లో స్టేషన్కి వెళ్ళిపోవాలి. అది కూడా ఎలాంటి ట్రైన్ పట్టుకోవాలి తెలుసా ఫ్రెండ్స్? వందే భారత్. వందే భారత్ ట్రైన్ క్యాచ్ చేయాలి. అది విత్ ఇన్ 1 అవర్లో. 12కు బుక్ చేసుకుర్రు, 1కు ట్రైన్ సికింద్రాబాద్కి నుంచి వెళ్ళిపోద్ది. కానీ 1 కల్లా ఉండాలి. మరి ఆ కస్టమర్ ఏమన్నారంటే నాతో, నేను బుక్ చేసుకుంటూనే ఉన్నాను కానీ క్యాన్సిల్ అయిపోతూనే ఉన్నాయి, యాక్సెప్ట్ చేస్తారు క్యాన్సిల్ చేస్తున్నారు, ఇప్పుడు టైం లేదు, 1 అవర్ వెళ్ళిపోవాలి అన్నారు. మరి 1 అవర్లో కస్టమర్ వెళ్ళారా, లేదా వందే భారత్ ట్రైన్ మిస్ అయిపోయారా? దాని టికెట్ కాస్ట్ ఎంత ఉంటుందో మనకు తెలుసు. ఒక్కసారి ట్రైన్ మిస్ అయిపోయారు దాదాపు 3000 దాకా పోయినట్టే. ఇక స్టోరీలోకి వెళ్తే ఫ్రెండ్స్, ఇదైతే స్టోరీ కాదు ఫ్రెండ్స్, నిజంగానే జరిగింది. మీరు స్టోరీ అని మాత్రం అనుకోకండి. నా దగ్గర కెమెరా లేదు కాబట్టి నేను వీడియో చూపెట్టలేకపోతున్నాను. నా అనుభవం, కస్టమర్తో జరిగిన అనుభవం చెప్తున్నాను ఫ్రెండ్స్. కావాలంటే మీకు ఆ బుకింగ్ స్క్రీన్ షాట్ కూడా పెడతాను. వీడియోలో ఇక్కడ కానీ స్క్రీన్ షాట్ పెడతాను, చూసుకోండి. ఇక అసలు ఏమైందో చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఈరోజు నేను మార్నింగ్ డ్యూటీ ఆన్ చేసుకొని వెళ్ళిపోయాను. ఎక్కడికించి? మా ఇంటి కాడికించి నాకు ఎక్కడ పడ్డది రైడు? పుప్పలు కూడా పడ్డది. మణికొండ పుప్పలు కూడా మీకు ఐడియా ఉంటుంది కదా ఫ్రెండ్స్. మణికొండ పుప్పలు కూడా పడ్డది. ఓకే, అక్కడ రైడ్ ఇచ్చేసి అక్కడ పార్సల్ పడ్డది ఫ్రెండ్స్. పార్సల్ ఇచ్చేసి రైడ్ కోసం వెయిట్ చేస్తున్నాను. కరెక్ట్గా ఎన్నిటికి? 12కి రైడ్ పడ్డది ఫ్రెండ్స్. 12కి రైడ్ పడ్డది. పికప్ ఎంత? 1 కిలోమీటర్ పికప్ ఉంది. సరే అని యాక్సెప్ట్ చేశాను. సికింద్రాబాద్కి పడ్డది ఫ్రెండ్స్ రైడ్. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి పడ్డది. సరే అని యాక్సెప్ట్ చేసి కస్టమర్ దగ్గరికి వెళ్ళాను. చిత్రం ఏంటండి ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ర్యాపిడో చేస్తాను, పోర్టర్ చేస్తాను, రెండు చేస్తాను. పోర్టర్ అని పెట్టుకున్న కస్టమర్ దగ్గర వెళ్ళేది అంతవరకు. కస్టమర్ దగ్గర లొకేషన్ 200 మీటర్స్ అనుకుంటా. అప్పుడు పోర్టర్లో ఆర్డర్ పడ్డది. ఎంత? 290 అమౌంట్ ఎంత పడ్డది. అది ఎక్కడో తెలీదు. చూసే లోపల వేరే వాళ్ళు యాక్సెప్ట్ చేసేసారు. మన దాంట్లో ఎలా ఉంటుంది అంటే ఫ్రెండ్స్, అందరికి ఒకేసారి వేస్తాడు. ఎవరు ముందు యాక్సెప్ట్ చేస్తే వాళ్ళకి వెళ్ళిపోద్ది బుకింగ్. అదన్నమాట. అలా నేను చూసే లోపల అది పోయింది. ఒకవేళ అది పోకుండా ఉంటే నేను ఆ బుకింగ్ వెళ్ళిపోయానేమో. ఎందుకంటే ఇది 20 కిలోమీటర్స్ 210 రూపీస్, జీరో కమిషన్ తీసుకుంటే. మీకు జీరో కమిషన్ అంటే ఏంటి అనేది అయితే తెలుసుకోవాలనుకుంటే కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్. కానీ ఆల్రెడీ ర్యాపిడో చేసే వాళ్ళకి అయితే తెలుసు ఉంటుంది. ఇప్పుడు దాని గురించి చెప్తే వీడియో లెంత్ అయిపోద్ది. ఎందుకంటే చెప్పాను కదా ఫ్రెండ్స్, ఆల్రెడీ రెండు టాపిక్స్ ఉన్నాయి. ఒక టాపికే లెంత్ ఎక్కువ అవుతుంది. కాబట్టి జీరో కమిషన్ ఏంది తెలుసుకోవాలనుకుంటే మీరు కింద కామెంట్ చేయండి, చెప్తాను. అది కొత్త వాళ్ళకు, పాత వాళ్ళకి అయితే అవసరమే లేదు. జీరో కమిషన్ పోంగు 210 ఇచ్చిండు. 210 ఇస్తాడు, 210 220 ఇస్తాడు. సరే, దీనికన్నా 290 బెస్ట్ కదా అని యాక్సెప్ట్ చేద్దామని కూడా మిస్ అయిపోయింది. ఎవరు యాక్సెప్ట్ చేసేసారు. సరే, వెళ్ళిపోయిందని చెప్పేసి వెళ్ళిపోయింది కస్టమర్ దగ్గరికి. కస్టమర్ దగ్గరికి వెళ్ళాక కస్టమర్కి నాకు షాక్ ఇచ్చారు. ఇంత కస్టమర్ ఎవరో తెలీదా? ఒక అమ్మాయి అండి. ఒక అమ్మాయి కస్టమర్ దగ్గరికి వెళ్ళాక ఒక షాక్ ఇచ్చింది నాకు. ఏమని అంటే, అది టైం ఎంత అవుతుంది? 12:05. నాకు పడ్డది 12కి, 12:05 అవుతుంది. మేడం ఏమన్నారంటే, నేను అర్జెంటుగా సికింద్రాబాద్కి వెళ్ళాలి, 1కు వందే భారత్ ట్రైన్ ఉంది, వెళ్ళగలమా అండి. పుప్పల గుడకెంచి సికింద్రాబాద్కి 1 కల్లా. ఏమో మేడం, చూడాలి ఎంత టైం పడుతుందని మ్యాప్ ఆన్ చేస్తే మ్యాప్ ఇంకా షాక్ ఇచ్చింది. అది 1 అవర్ చూపిస్తుంది.
ఓరి నాయనో! 1 ఎంతో చూపెట్టింది టైము. 1, 2 ఎంతో చూపెట్టింది. మేడం ఆడికెళ్ళేసరికే 1 అయితుంది మేడం. మళ్ళా మీరు లోపలికెళ్ళికి ట్రైన్ పట్టుకునేసరికి ఉండదు. పైగా అది వందే భారత్ అంటే, లేదు సార్ ఎలాగైనా లేదు బ్రో ఎలాగైనా తీసుకెళ్ళండి అర్జెంట్‌గెళ్ళాలి అన్నా. సరే మేడం నేను ట్రై చేస్తానని చెప్పేసి ఆడికెంచి ఎక్కించుకొని కొట్టుడు కొట్టాను చూడు. ఆ సినిమా డైలాగ్ ఉంటది చూడు. ప్రేమతో కొడతారన్నట్టు నేనేమో స్పీడ్‌తో కొట్టా. ఒక్కటే స్పీడ్ ఎక్కడ తగ్గేది లేదు. 60, 40, 80తో ఎళ్ళలేదు. ఎందుకంటే ఈ మనకు తెలిసిందే కదా! హైదరాబాద్ అంటేనే ట్రాఫిక్కు. ఎట్లా పోయింది ఆ రూట్ గూడా టౌలీ చౌకీ. టౌలీ చౌక్ కాడ ఎంత ట్రాఫిక్ ఉంటదో మీకు తెలుసు. మొత్తం ముస్లిం బస్తే. మొత్తం ట్రాఫిక్ ఉంటది. ఇగ మెహిదీపట్నం, మాసాబ్ ట్యాంక్ చెప్పనవసరమే లేదు. తర్వాత లడ్డికప్పల్ ఇది మొత్తం ట్రాఫిక్ ఏరియా. మసాబ్ ట్యాంక్ ఓరి నాయనో! ఈ మేడం రోజు ఎళ్తదా? అసలేమైతదంటే ఆలోచించు దంచుడు కొట్టుడే కొట్టుడు. ఎక్కడ సందు దొరికితే అక్కడ స్పీడ్ పెంచుడు. దానికి తోడు ఏందంటే నా ముందు పోయేటోడు సైడ్ ఇస్తలేడు. హారన్ కొడుతుంటే మొఖాలు చూస్తున్నారు. అరే సైడ్ ఇవ్వరా బాబు మొఖాలు చూసి తర్వాత కొన్ని హారన్ కొట్టుకోడు కొయ్యి కొయ్యి కొట్టుకుంటే ఉరుకుడే ఉరుకుడు బైక్ మీద. అట్లా ఎళ్ళినంక కరెక్ట్ మాసాబ్ ట్యాంక్ దగ్గర ఆగాను. మాసాబ్ ట్యాంక్ అంటున్నా. ట్యాంక్ బండ్ సెక్యూరిటీ దగ్గర ఉంటాయి చూడు ఫ్లైఓవర్ కింద అది వాకింగ్ సిగ్నల్ ఉంటది. అక్కడ ఒక నిమిషం ఆగాను. అక్కడ మేడము వాటర్ తాగుతావా బాబు నువ్వు సిగ్నల్ పడ్డది కదా అన్నది. లేదు మేడం మిమ్మల్ని అర్జెంట్‌గా దింపాలి. అదే నా ఫస్ట్ కర్తవ్యం. ఎందుకంటే మీకు ట్రైన్ లేట్ అయితుంది కదా! పైగా సిగ్నల్ ఎక్కువ సేపు ఉండదు. వద్దులేండి మేడం థాంక్ యూ అని చెప్పేసి. థాంక్ యూ అని చెప్పేసి మళ్ళా స్పీడ్‌గా దంచితే ఎగ్జాక్ట్‌గా ఎన్నిటికి దింపాను తెలుసా? సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కాడ 12:45 మీరు నమ్మరు నాకు తెలుసు. 12:45కి దింపా. ఏంటి బ్రో నువ్వు 12:05కి ఎక్కించుకొని 12:05 అంటే వితిన్ 40 మినిట్స్ వెళ్ళిపోయావా అని మీరనొచ్చు. స్పీడ్‌గా కొడితే ఎళ్తాం బ్రో. నువ్వు స్లోగా కొడితే ఎళ్ళం కదా! నేను అదేగా చెప్తుంది. అడ్డొచ్చినోళ్ళంతా కిక్ కిక్ అని కొట్టుకుంటూ వాళ్ళ ఓవర్‌టేక్ చూస్తూ వాళ్ళ మొఖం చూస్తుండే. ఏం చెప్పలేం ఆగలేం ఆడ. మేడం అర్జెంట్‌గెళ్ళాలి. పైగా వందే భారత్. అది గాని టికెట్ మిస్ అయిపోయిందంటే ఇక మళ్ళా వేస్ట్. మనీ మొత్తం అంతే వేస్ట్. అట్లా దంచితే 12:45కి ఆన్ ద స్పాట్ దింపేశాను. చెప్తున్నాను కానీ ఫ్రెండ్స్ ఇది నిజంగా జరిగింది. నేనేం అబద్ధం చెప్తలేను. అబద్ధం చెప్పడం వల్ల నాకేం రాదు. కావాలి చెప్తున్నా కదా! ఆ ర్యాపిడో బుకింగ్‌ది కూడా మీకు స్క్రీన్ షాట్ పెడతాను. ఎంత టైమ్‌లో ఎళ్ళిపోయారనేది మీకు కనిపిస్తది. 12:45కి దించాను. అమౌంట్ ఎంతయింది? ₹246 అయింది. ₹246 21 కిలోమీటర్స్‌కి ₹246 ఇచ్చిండు. మేడం 246 అయిందన్నాను. సరే అని మేడం మనీ తీసిచ్చింది. ఎంత ఇచ్చిందో తెలుసా? గెస్ చేయగలుగుతారా? అమౌంట్ ఎంత ఇచ్చిందో గెస్ చేయగలుగుతారా? గెస్ ఎంత ఇచ్చిందంటే 246కి ఇంకో ₹100 ఎక్స్‌ట్రా చేసి ఇచ్చింది మేడం. అంటే టోటల్ ₹350 ఇచ్చింది. మేడం 246 కదా మేడం అయ్యింది. ₹100 ఎందుకు ఎక్స్‌ట్రా ఇస్తానంటే పర్లేదు బ్రో. ఓహ్! నన్ను స్పీడ్‌గా తీసుకొచ్చావు. నా ట్రైన్ మిస్ అవ్వలేదు. థాంక్ యూ సో మచ్ అని చెప్పి వెళ్ళిపోయింది. నేను హ్యాపీ జర్నీ అన్నా. అక్కడితో కథ ముగిసిపోయింది. నా మనసు ప్రశాంతంగా ఉంది. ఎందుకంటే ట్రైన్ మిస్ అవ్వలేదు ఆ మేడం. ఆ మేడం సంతోషంగా ఎళ్ళిపోయింది. చాలా స్పీడ్‌గా తీసుకొచ్చావు బ్రో. చాలా థాంక్ యూ సో మచ్. నేను ట్రైన్ మిస్ కాలేదు. నిజంగా ఎందుకంటే మేము త్వరగా తీసుకెళ్ళమంది. కానీ ఆల్రెడీ టైం కూడా 1 దాటి చూపిస్తుంది. నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలే. పావు గంట సేవ్ చేస్తానండి టైం. అంత స్పీడ్‌గా తీసుకెళ్ళానా అనిపిచ్చింది. కానీ ఆ మేడం అదృష్టం ఏందంటే ట్రాఫిక్ లేదు ఎక్కువగా. ఎందుకంటే మనకు తెలుసు ట్యాంక్ బండ్, మసాబ్ ట్యాంకు అక్కడ ఎంత ట్రాఫిక్ ఉంటదో. మినిమమ్ 5, 10 నిమిషాలు పడతది. పైగా నాది బైకు కాదు స్కూటీ. స్కూటీ మీద ఎంత స్పీడ్‌గా ఎళ్తామో మనకు తెలుసు. ఎక్కువ స్పీడ్ వెళ్ళామనుకోండి స్కిడ్ అయ్యి బొక్క బొర్ల పడతాం. అప్పుడు ట్రైన్ ఎక్కము. అంబులెన్స్ ఎక్కుతాం. అందుకే మీరు మరీ 80లో ఎళ్ళానని మాత్రం అస్సలు అనుకోకండి. 80లో అస్సలు ఎళ్ళలేను. మహా అంటే 60 లోపే ఎళ్ళాను. 60 లోపే ఎళ్ళాను గానీ సందు దొరికితే మాత్రం స్పీడ్ పెంచేశాను. అది. ఇక మేడంకెందుకు లేట్ అయిందంటే వాళ్ళ ఫంక్షన్స్ ఏదో ఉన్నారంటే వాళ్ళు ఆపేసిర్రంట. గిఫ్ట్ ఇవ్వాలి, అది ఇవ్వాలని చెప్పేసి ఆపేసినందుకు లేట్ అయిపోయిందంట. ఆళ్ళ ఇంటికి రాంగానే బుక్ చేసుకుంటుంటే మన రాపిడోలో ఏమైందో మరి చిత్రంగా 21 కిలోమీటర్లు బుక్ చేసుకొని క్యాన్సెల్ చేస్తున్నారంట. నాకదే చిత్రమైతుంది. ఎందుకు బుక్ చేసుకోవడం? ఎందుకు క్యాన్సెల్ చేసుకోవడం? ఆ మేడం చాలా సార్లు ట్రై చేసిర్రంట. టెన్షన్ పడుతుంది సికింద్రాబాద్ స్టేషన్ వచ్చేంత వరకు.
ఎంత టెన్షన్ పడకపోతే 100 రూపీస్ ఎక్స్ట్రా ఇస్తాడు చెప్పండి. అంత టెన్షన్ పడుతూ వచ్చేసి నేను 15 మినిట్స్ ముందు దించదని చాలా సంతోషపడ్డారు. అంత సంతోషపడ్డందుకే 100 రూపీస్ ఎక్స్ట్రా ఇచ్చారు. నన్ను స్పీడ్‌గా తీసుకొచ్చినందుకు అని. కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను. ఈ వీడియో చూస్తున్న ర్యాపిడో కెప్టెన్స్ అందరికీ ప్లీజ్ స్టేషన్‌కి గాని, బస్ స్టాండ్‌కి కానీ లాంగ్ ఉంటే ఎందుకంటే చాలా మంది ఏం చేస్తారు 5 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ అంటే యాక్సెప్ట్ చేయరు. అది మనకు తెలిసింది. ఎందుకంటే హాఫ్ అన్ అవర్ 30 మినిట్స్ అటే పోతదని చెప్పేసి. కానీ 21 కిలోమీటర్స్ మీరెందుకు యాక్సెప్ట్ చేయడం నాకు ఇప్పటికీ అర్థమైతలేదు. పైగా వాళ్ళు స్టేషన్‌కెళ్ళాలి. తొందరలో ఉంటారు. కానీ వాళ్ళకి చెప్పండి. ఎందుకంటే లేట్ అయితది సార్. ఎందుకంటే ట్రాఫిక్ ఉంటది, అది ఉంటది. కానీ యాక్సెప్ట్ మాత్రం చేయకుండా ఉండకండి. డోంట్ క్యాన్సల్ రైడ్. ఎందుకంటే వాళ్ళ ట్రైన్ మిస్ అవ్వచ్చు. మళ్ళీ ఆ ట్రైన్ పోతే మళ్ళీ ఎన్నిటికి ఉందో తెలియదు. ఇప్పుడు మేడంది వందే భారత్. దానికి ఎంత టికెట్ 2000, 3000 ఉంటది. అది పోయిందనుకోండి ఆ టికెట్ పైసలు రావు. మళ్ళీ నెక్స్ట్ ట్రైన్ ఎక్కి రిజర్వేషన్ ఇదంతా బోలె కథ ఉంటది. అందుకే ఆ మేడం అంత సంతోషించి 100 రూపీస్ ఎక్స్ట్రా ఇచ్చి వెళ్ళిపోయారు సంతోషంగా. కాబట్టి అందరికి చెప్తున్నా ఫ్రెండ్స్, రైడ్ యాక్సెప్ట్ చేశాక ప్లీజ్ డోంట్ క్యాన్సల్ రైడ్. యాక్చువల్‌గా అయితే నేను అదే చేద్దాం అనుకున్నాను. ఆ పోర్టరే కానీ ఎందుకో అది మిస్ అయిపోయింది. కానీ మిస్ అయిపోయినందుకే మంచిది అనిపించింది నాకు నిజంగా. అది మా అంటే అంత ఎంత 260 280 ఇస్తాడు సారీ 250 260 ఇస్తాడు కమిషన్ తీసుకొని. కానీ మేడం నాకు అంతకన్నా ఎక్కువ ఇచ్చిండ్రు. దాదాపు 320 రూపీస్ వచ్చాయి 20 కిలోమీటర్స్‌కి. అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు నేను కూడా. నేను హ్యాపీగా ఉన్నాను. తను హ్యాపీగా ట్రైన్ ఎక్కి వెళ్ళిపోయింది. ఇది ఫ్రెండ్స్ నా మొదటి టాపిక్. ఈ వీడియోలో అయితే ఇంతే ఫ్రెండ్స్. ఇక రెండో టాపిక్ ఏంటంటే ఫ్రెండ్స్, ఈరోజు నాకు చుక్కలు పడ్డాయి ఫ్రెండ్స్. నిజం చెప్తున్నాను. చుక్కలంటే మామూలు చుక్కలే కనబడలేదు. ఈ రైడ్‌తో నేను ఎంత సంతోషపడ్డానో, నెక్స్ట్ తర్వాత వచ్చిన రైడ్ల వల్ల అంత బాధపడ్డాను. ఎంత బాధపడ్డానంటే పోర్టర్‌లో ఒక రైడ్ నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, ర్యాపిడో, పోర్టర్ 2 చేస్తానని. కానీ పోర్టర్‌లో ఒక రైడ్ పడ్డది. అమ్మా! ఎక్కడ ఉండేటోడిని ఎక్కడ తీసుకెళ్ళిండో, ఎక్కడికని తీసుకొచ్చిండో, దానిలో లాస్ తప్ప నాకు లాభమే లేదు. అసలు ఏం జరిగింది, ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. కాబట్టి ప్లీజ్ ఫ్రెండ్స్, కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ టాపిక్ ఏమైంది, ఎందుకు ఫస్ట్ హ్యాపీగా ఉండి తర్వాత నరకం చూశానంటుండు అనేది మీకు తెలియాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు ఎవరైనా నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇప్పటి వరకు ఈ వీడియో వాచ్ చేసినందుకు ఫుల్గా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తుండండి ఫ్రెండ్స్. రేపు సాయంత్రం కల్లా మీకు అప్లోడ్ చేస్తాను. అసలు ఏం జరిగింది అనేది ఆ వీడియో చెప్తాను. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇప్పటిదాకా వాచ్ చేసినందుకు బాయ్ ఫ్రెండ్స్.